శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటాబాయ్ తాలూకా అనే ఒక గమ్మత్తు టైటిల్తో అంటే ఆకట్టుకునే ఒక మంచి నామధేయంతో వచ్చినటువంటి 2 గంటల 5 నిమిషాల నిడివితో వచ్చినటువంటి కామెడీ మిస్టరీ సినిమా అడల్ట్ సర్టిఫికేట్తో వచ్చిన 25th డిసెంబర్ 2024న విడుదలైనటువంటి వెన్నెల కిషోర్ హీరోగా చేసిన సినిమా. వెన్నెల కిషోర్ గురించి ముందుగా మాట్లాడుకుందాం. వెన్నెల కిషోర్ అనే నటుడు వెన్నెల అనే సినిమా ద్వారా కట్టా దేవా ద్వారా పరిచయం అయ్యాడు. దేవకట్ట. సో అతని ద్వారా పరిచయమైనందుకు తన డైరెక్షన్ చేస్తున్నటువంటి మొదటి మూవీకి వెన్నెల అండ్ హాఫ్ అని చెప్పి పెట్టుకొని దర్శకునిగా కూడా ఒక 2 సినిమాలు చేస్తున్నాడు. బ్రహ్మానందం కథానాయకుడిగా కూడా ఒక పిక్చర్ని వెన్నెల కిషోర్ డైరెక్ట్ చేసి ఉన్నాడు. సో బ్రహ్మానందం రెగ్యులర్గానే ఒక ఊత పదంతో ఆ సినిమాని డైరెక్ట్ చేసినాడు. ఆ 2 కూడా పరాజయాలు పలకరించాయి. హీరోగా కూడా అతడు ఆమె ఒక స్కూటర్ లాంటి సినిమాలు అతను హీరోగా చేయడం జరిగింది. ఇంకా ఒక తండ్రి పాత్ర కూడా చేసి తన ఏజ్కు మించినటువంటి పాత్రను కూడా ఒకటి చేశాడు. అంటే పెద్ద వయసు ఉన్నటువంటి కూతురికి తండ్రిగా కూడా చేసి ఒక డిఫరెంట్ వర్మ వైఫ్ ఆఫ్ డాటర్ ఆఫ్ వర్మ అనే ఒక సినిమాను కూడా చేయడం జరిగింది. సో ఇన్ని చేసిన వెన్నెల కిషోర్ రీసెంట్గా ఒక జేమ్స్ బాండ్ టైప్ సినిమా కూడా అతను హీరోగా చేసి ఇప్పుడు డిటెక్టివ్ పాత్రని పోషించాడు. అతని వరకు ఈ సినిమాలో ఎటువంటి ప్రాబ్లం లేదు, చక్కగా యాక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమాను తీసిన వాళ్ళు ఏ ఫీల్ బై రైటర్ మోహన్ అండ్ టీమ్ అని వేయడము నావెల్టీగా అనిపించింది. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చిన ఈ సినిమా క్రిస్మస్ రోజున బుధవారం రోజు విడుదలైంది. జనరల్లీ చిన్న హీరోల సినిమాలు బుధవారం రోజు విడుదల కావు, చాలా పెద్ద హీరోల సినిమాలు తప్ప. ఎందుకంటే బుధవారం తేడాగానికి వస్తే బుధ గురు ఫినిష్ అయిపోయి శుక్రవారం థియేటర్లోంచి లేచిపోతుంది అన్న భయంతో జనరల్ వేసుకోరు. కానీ క్రిస్మస్ రోజు హాలిడే కాబట్టి సరైన సినిమాలు లేవు. పుష్ప 2 నుంచి సరైన సినిమా లేక సతమతమవుతున్న థియేటర్లకి ఈ వారం వచ్చినటువంటి కొంచెం స్టార్ క్యాస్ట్ ఉన్న సినిమా ఇదే కాబట్టి ఆ నమ్మకం మీద ఈ సినిమా విడుదల చేస్తుంటారు, ఎందుకంటే సరైన సినిమా లేవు కాబట్టి. మరి నేనింతే సినిమాలో రవితేజ పక్కన హీరోయిన్గా పరిచయమైనటువంటి పూరి జగన్నాథ్ ఇన్వెన్షన్ అంటే ఆయన ద్వారా పరిచయమైన సియా గౌతమ్ ఈ సినిమాలో కథానాయికగా పోలీస్ ఇన్స్పెక్టర్ టైట్ దుస్తుల్లో మంచి గ్లామర్ రోల్కించగా, వెన్నెల కిషోర్ ఈ సినిమాలో శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్గా అంటే చంటాబాయ్ తాలూకా వ్యక్తిగా నటించాడు. దీనికి కూడా మళ్ళీ ఈ యొక్క సెకండ్ పార్ట్ రోగం తప్పలేదు, దానికి కూడా చివరిలో మళ్ళీ సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పి పెట్టారు. అదొకటి ఒక ట్రెండ్ అయిపోయింది అది. ఇక రవితేజ మహాదాస్యం అతను ఈ సినిమాలో హీరోగా నటించడం జరిగింది. అనన్య నాగల్ల హీరోయిన్గా అతి సమర్థమైన పాత్ర చాలా అద్భుతంగా చేసింది. వకీల్ సాబ్ తర్వాత మొన్న రీసెంట్గా వచ్చినటువంటి పొటేల్ సినిమా తర్వాత మళ్ళీ ఆమెకు మంచి పాత్ర కనుక పడితే ఇరగదీస్తుంది అనడానికి మళ్ళీ ఒకసారి పరాకాష్ఠగా ఈ సినిమా ఉంది. అయితే ఇందులో ఫాదర్గా అంటే దీన్ని క్రిస్టియన్ మిషన్ ఫారిన్ ఫండ్స్ నడిచినటువంటి ఒక క్రిస్టియన్ మిషన్ దీని కింద మురళీధర్ గౌడ్ ఒక ఆకట్టుకునే పాత్రను ఈ సినిమాలో పోషించాడు. అతని పాత్ర కూడా ఆకట్టుకునే విధంగా మనకు ఉంటుంది. సో అతనికి ఆశీర్వాదం అనే వ్యక్తి డబ్బు ఇస్తాడు. ఆ డబ్బు కొరకు అతన్ని దబాయిస్తుంటే ఆ తర్వాత అతను ఏం తప్పు చేశాడన్నది ఈ కథలో చూడొచ్చు. అనీష్ కురివెల్లా ఇతను సిఐగా చేశాడు. ఇతని పాత్రకు కూడా మీనింగ్లెస్ ప్రవర్తన ఉంటుంది. అతనే డిటెక్టివ్ని మాట్లాడుతాడు, హడావుడి పడతాడు. అది యాక్చువల్లీ ఫోన్ చేసి పిలుస్తారు కానీ కానిస్టేబుల్తో డిటెక్టివ్ దగ్గరికి వెళ్ళరు, కానీ అలా చూపిస్తారు. ఆ తర్వాత మాటికి అరే ఒరే అని చెప్పి ఎవరో పనోన్ని తీసేసినట్టుగా తీసేసి ఎలగొడుతూ ఉంటాడు. అది అంటే అంత నీచంగా వాళ్ళని డిటెక్టివ్లను పోలీసులు చేస్తారని చూపించడం ఒకటి. వయసు పెద్ద కాబట్టి అనీష్ కురివెల్లా కొంచెం తెల్లగడ్డంతో అంత పెద్దగా ఉంటాడు కాబట్టి ఒప్పుకోవచ్చేమో, కానీ అది వృత్తిపరంగా ఒక డిటెక్టివ్ని అరే ఒరే అని అంటూ మొదటి నుంచి లాస్ట్ దాకా తిట్టేది కొంచెం మనకు అతిశక్తిగా అనిపిస్తుంది. కాళికే ప్రభాకర్ ఆయన ముఖం తగ్గట్టు పర్సనాలిటీ తగ్గట్టు మంచి క్యారెక్టర్ పడింది, క్యారెక్టర్ని తినేశాడు. ఇక రైటర్ మోహన్ ఈ సినిమాకి డైరెక్టర్ కమ్ రైటర్ కాగా ఈ వెన్నుపూస రమణారెడ్డి సినిమాకి నిర్మాత. సునీల్ కశ్యప్ అద్భుతమైన మ్యూజిక్ని అందించాడు. ఇక అవినాష్ గుల్నిక్ ఎడిటింగ్ చేసినటువంటి సినిమాకి డ్రాగన్ ప్రకాష్ యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ఇక ఈ సినిమాలో ఇందాకే మనం మ్యూజిక్ గురించి చెప్పుకున్నాం కదా, ఆ మ్యూజిక్ చాలా అద్భుతంగా ఆకట్టుకునేలాగా చేశాడు మన మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్. ముఖ్యంగా ఒక పాట మనకి మంచి గ్లామర్ ఉలకబోస్తే సాహిత్యపరంగా కూడా చాలా మంచి పాటగా నిలబడింది. సిలికి సొక్క చౌదరి సిలిపి సూపు చూశాడు, గంధం చొట్టు నాయుడు నన్ను కన్ను కొట్టాడు అంటూ రొయ్య మిసం నాయుడు కంటి సైగ చేసిండు, గోల్డ్ పన్ను రెడ్డిలు అట్లా మంచి సాహిత్యంతో సంపంగి శిలకడు చిత్రాల అంటూ
మంచి ఒక ఊపున సాంగ్ ఈ సినిమాలో పడింది. ఇందులో సిరంజి వాలదు సిరంజి చాలదు, ఆ తర్వాత మంటేమో తగ్గదు పంటేమో పండదు, శకుంతల అక్కయ్య పూలపాను పెక్కయ్య అని అంటూ మంచి ఒక మాస్ సాంగ్ని చక్కటి ఊపులతోటి, ముఖ్యంగా బ్యాక్ బిరుదులను ఇట్లా లేపుతూ ఇటు కాళ్ళు లేపుతూ మొత్తానికి ఆ పాటలో ఉన్న అర్థానికి తగ్గట్టుగా మంచి కంపోజిషన్ కొంచెం వెన్నెల కిషోర్ వచ్చి ఈ పాట సినిమా మొత్తానికి కూడా మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వచ్చే విధంగా ఆ పాటని కంపోజ్ చేయడం జరిగింది. మంచి మాస్ సాంగ్ లాస్ట్ సాంగ్లో. అయితే సియా గౌతమ్కి ఈ వెన్నెల కిషోర్కి మధ్య రొమాన్స్ ఏం లేకుండా కేవలం అతని మీద ఒక జాలి కనపడ్డాడు. ఒక పోలీస్ని అసిస్ట్ చేయమంటారు, ఆ లేడీ పోలీసుగా ఉంటుంది ఈమె. లాస్ట్లో ఇతను అవమానిస్తుంటే ఇంత అవమానాలు పడుతూ నువ్వు బాధలు పడడం అవసరమా అన్నప్పుడు తన గతం బాధ చెప్పేటువంటి సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇందులో డేలు ఏ రోజు స్టార్ట్ చేశాడంటే వారం రోజులు టైం ఇస్తారు. ఆ వారం రోజుల టైంని స్టార్ట్ చేస్తూ మొదటి డే 1 విద్య, డే 2 తదియ, డే 1 పాడ్యమి, డే 2 విద్య, డే 3 తదియ, డే 4 చతుర్దశి చూపించారు మనకు, డే 5 పంచమి, డే 6 షష్ఠి అన్నారు, షష్ఠి కాదు షష్ఠి, డే 7 సప్తమికి కథ పూర్తి అయిపోతుంది. ఇంతలోనే తొందరపడిపేసి అంటుంటాడు. ఎందుకంటే అతన్ని జర్నలిస్ట్ జయమంగళం అనే అతను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ని చూపిస్తారు. అది నిప్పు నాగరాజ్ చేశాడు, మన యూట్యూబర్. ఆయన ఇంటర్వ్యూలు చేసేటువంటి నిప్పు నాగరాజ్. అంతే గతంలో మనకి అప్పుడు బతుకున్న రోజుల్లో ఆయన చనిపోయాడు, కానీ అప్పుడు ఆయన కూడా కొంచెం ఇట్లాంటి రివ్యూస్ ద్వారా ఇద్దరు కూడా గడ్డంతో ఉన్నటువంటి ఇంకొక ఆయన, తర్వాత ఇంకొక మన కొంచెం ఆ మధ్య రివ్యూస్ చెప్పి పాపులర్ అయిన ఇంకొక ఆయన, ఇద్దరు యూట్యూబర్సు అప్పట్లో, ఇద్దరు కూడా ఇప్పుడు లేరు. సో ఇప్పుడున్నటువంటి బర్నింగ్ జర్నలిస్టు నిప్పు నాగరాజును ఇందులో పెట్టడం బాగుంది. సో అంతకుముందు యూట్యూబర్సు ఇద్దరు కూడా, ఒకరేమో కత్తి, ఇంకొక ఆయనేమో గడ్డంతో, వాళ్ళు అప్పుడు యూట్యూబ్లో ఫేమస్ అయ్యి యాక్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు అదే మన నిప్పు నాగరాజును కూడా తీసుకొచ్చి ఇప్పుడు యాక్ట్ చేయించారు. ఇది మంచి పరిణామము. సో బాగుంది. తర్వాత ఈ సినిమా 1981లో ప్రారంభమైనటువంటి ఆశ్రమం కింద చూపించారు. ఎక్కడైతే ఈ మానసిక వికలాంగులు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ వాళ్ళ అక్కడ పార్ట్స్ అమ్ముకుంటున్నారని అందులో ఒక రీసెర్చ్ కూడా చూపించారు. రీసెర్చ్ ఏంటంటే 1954లో ఇది స్టార్ట్ అయింది, 1971 అంటే దాంతో 1954లో మొదటిసారి ట్రాన్స్ప్లాంట్ జరిగింది హార్ట్ అని. తర్వాత 1971లో ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్న తర్వాత జరిగింది. ఇలా అమ్ముకుంటే లాభం వస్తుందని కథా నేపథ్యం 1991గా చూపించారు. 20 మే 1991లో కథ జరిగినట్టుగా చూపిస్తారు. సో దీంట్లో మనకి ముఖ్యంగా వెన్నెల కిషోరు, ప్రభావతి, నాగమహేష్ తండ్రి కొడుకులుగా నటిస్తారు. అయితే ఇక్కడ తమాషా ఏంటంటే వెన్నెల కిషోర్కి ఇక్కడ షేవింగ్ చేసినప్పుడు తెల్లగడ్డం ఉంటుంది, తండ్రిగా వేసిన నాగమహేష్ కూడా తెల్లగడ్డం ఉంటుంది. కొడుకు వేసినప్పుడు తెల్లగడ్డం అన్నా మంచిగా క్లీన్గా షేవ్ చేయాల్సింది, లేదా నల్లగానే రంగు వేయాల్సింది. వీళ్ళిద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటారు. ప్రభావతి కూడా తల్లి పాత్రకు నప్పుల, అంటే ఆమె యాక్టింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, కానీ వెన్నెల కిషోర్ పెద్దగా కనబడుతున్నాడు అక్కడ. సో ప్రభావతి తల్లిగా రాణించినా కూడా ఆమె నటనా పరంగా కొంచెం ఆమె లావెక్కి, ఫస్ట్ ఇనిషియల్ డేస్లో నా దగ్గరికి అవకాశం కోసం వచ్చిన ప్రభావతి వారు ఇంత మంచి పాత్రను చేయడం చాలా ఆనందంగా ఉంది. నాగమహేష్ దగ్గర కూడా ఆఫీస్కి, అయినా రియల్ ఎస్టేట్ ఆఫీస్కి నేను వెళ్ళడం జరిగింది అప్పట్లో. సో వాళ్ళిద్దరు కూడా నాకు పరిచయం ఉన్న వ్యక్తులు కావడం నాకు ఆనందంగా ఉంది. కాకపోతే వెన్నెల కిషోర్ తెలంగాణ ప్రాంత వ్యక్తి, అతనితో శ్రీకాకుళం యాస పలికించడంలో దర్శకుడు కృతకృత్యుడయ్యాడు. చాలా బాగా ఆయన బ్రహ్మాండంగా చేశాడు. సో ఆ తర్వాత ఇక హీరోయిన్ పేరు భ్రమ అని చెప్పేసి అనన్య నాగల్ల భ్రమ అని, ఆమెను ఇష్టపడేటువంటి వ్యక్తి బాలకృష్ణ అని చూపించారు. ఈ బాలు భ్రమల కథని మనకు 2 రకాలుగా చూపిస్తారు. వాళ్ళిద్దరూ బయటికి బర్త్డేకి ఆమెను ఇష్టపడి ఆమె స్లిప్ వేసి ఇచ్చిన తర్వాత, ఆమె వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళిద్దరూ ఏకాంతంగా వదిలడానికి ఒక ఆయన అక్క అని పిలుచుకునే ఒక వ్యక్తి, ఇంకొక లేడీ, ఇద్దరు బయటికి వెళ్ళినప్పుడు ఆ మేరీ అనే వ్యక్తి హత్య జరిగింది. అది హత్య నేపథ్యం స్టార్టింగ్ చూపించినాక ఈ హత్య తెమడం కోసం ఒక జర్నలిస్ట్ నేర్చుకుంటే కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ కథని ఇంకో రకంగా ఈ మధ్యలో వచ్చినటువంటి స్క్రీన్ ప్లే వెరైటీ, మళ్ళీ ఈ సెకండ్ టైం వచ్చినప్పుడు ఒకసారి ప్రభాకర్ వచ్చినట్టు, రెండోసారి జాలరులు రేప్ చేయడానికి వచ్చినట్టు చూపిస్తూ మొత్తానికి హత్య నేపథ్యం మళ్ళీ మూడోది చూపించి, మీరు ఒంటెలు పోసుకోవడానికి రండి, మీరు ఒంటెలు పోసుకొని రండి, షెర్లాక్ హోమ్స్ చెప్తున్నాడు, మీరు ఒంటెలు పోసుకొని రండి అని రాయడం బాగుంది ఇంటర్వెల్గా. ఆ తర్వాత మధ్యలో షెర్లాక్ హోమ్స్కి పాయింట్ దొరికింది, అది వెళ్తున్నాడు అని చెప్పి ఒక క్యాప్షన్ వేయడం బాగుంది. ఇట్లా మొత్తానికి మైకేల్ అని
పాత్రని మైకేల్ అనే పాత్రని ఇతనికి ఏది మురళీధర్ గౌడ్కి ఇచ్చారు. అతని దగ్గర జరుగుతున్నటువంటి ఇది అతన్ని బ్లాక్మెయిల్ చేసి అతని దగ్గర నుంచి ఈ పిల్లల్ని ఇది చేసి ఎక్కడి నుంచి తల్లిదండ్రులతోటే పంపించి అక్కడ వాళ్ళ యొక్క హృదయాలు అవన్నీ మాయం చేస్తూ ఉంటుంది అనన్య నాగల్. అది ఆ క్యారెక్టర్ని సస్పెన్స్గా తీసుకొని చాలా అద్భుతంగా చూపించారు. కాకపోతే ఇంటర్వెల్ ముందు ఎవరైతే బాలుని విలన్గా చూపించాలనుకున్నారో, సస్పెన్స్ అనుకున్నారో, ఎస్పీ భయంకర్లో కూడా పోస్టర్లో ముందు ఒక ఫాదర్ని కొడుతున్నట్టుగా నాగేశ్వరరావు చూపిస్తారు. ఫాదర్ని ఎందుకు కొడతారంటే ఫాదరే సస్పెన్స్, అది పోస్టర్ వేసాడు. లాస్ట్లో ఇది కూడా మనకు ఇంటర్వెల్లో ఒక మాస్క్ చూపించి మనకు క్లియర్గా తెలిసిపోతుంది అతనే బాలు అని. అది మళ్ళీ లాస్ట్లో అదే బాలు అని సస్పెన్స్ అంటే అది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళే చూపించేస్తున్నారు ఫస్ట్, అది చూపించాల్సింది కాదు. సరే, మొత్తానికి షెర్లాక్ హోమ్స్ అనే పేరు ఎలా పెట్టారంటే షెర్లాక్ అనేది తండ్రి పేరులోంచి, ఆ తర్వాత లాక్ అనేది ఒక పేరు నుంచి లక్ష్మిలోంచి లాక్, ఆ తర్వాత హోమ్స్ ఇతని పేరు ఓంకార్, ఓం ఇతని పేరు నుంచి షెర్లాక్ హోమ్స్ అని, ఆ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అని. శ్రీకాకుళం మీ యాసన మీద మాట్లాడే వాళ్ళ గురించి అది ఎక్కడో విశ్లేషణ ప్రాంతంలాగా ఉండే శ్రీకాకుళం, మేము కూడా మనుషులమే, మంచి వాళ్ళమే, అంటే మంచోళ్ళు కాదు అమాయకులము, కానీ మా భాషను కూడా ఎగతాళి చేయకూడదు అనేటువంటి ఒకటి ప్రాంతం పట్టి ఒకటి పెట్టి లాస్ట్లో ఆ డైలాగులు చెప్పి మళ్ళీ సెకండ్ పార్ట్కి లీడ్ తీసుకొని వెళ్ళారు. శ్రీకాకుళం గురించి మాట్లాడి ఇట్లా విద్యా తదియ, అదే పాఠ్య విద్యా తదియ, చతుర్దశి, పంచమి, షష్ఠి, సప్తమి అంటూ అవి చూపించే విధానం బాగుంది. ఈ పాట ఇందాకే పేర్కొన్నటువంటి సిలికి చొక్క చౌదరి శిల్పి చూపు చూశాడే అనే పాట కూడా మంచి యాసతో మంచి బాణీ పాడే పద్ధతి కూడా చాలా బాగుంది. అనన్య నాగల్లా మొత్తం అందరి మీద అద్భుతంగా ఉంది. తర్వాత యాపపిందల అని ఒకటి టైటిల్, ఒక ఈరబాబు, యాపపిందల ఈరబాబు ఇదంతా చేశాడని జలప మూల నుంచి కొట్టి చంపేశాడు అమ్మాయిని అని చెప్పి మళ్ళీ మనకు కనబడని పాత్రను తీసుకొచ్చి మళ్ళీ సెకండ్ హాఫ్లో చెప్పే ప్రయత్నం చేశారు. సరే, మొత్తానికి ఆ పాత్రలు ఆ మర్డర్ మిస్టరీ అన్నీ కూడా చక్కగా తీసుకొచ్చి శ్రియా గౌతమ్ ఎప్పుడో మనకు నేనింతలో చూసిన హీరోయిన్ మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత చూడడం, 1991 నాటి నేపథ్యాన్ని కథగా పెట్టడం, ముత్యాల ముఖం వేసుకొని ఇట్లాంటి పనులు ఎట్లా చేస్తున్నాం అని డైలాగ్ వేయడం బాగుంది. తర్వాత గాడిద కాళ్ళు వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నా అంటే గాడిదనా నేను అని చెప్పి డిటెక్టివ్ అన్నప్పుడు గాడిద కాదురా గాడ్ దా అని పిలిచినాం కాబట్టి ఆ గాడిద అని చెప్పేసి ఇట్లాంటి బాగుంది. నేను చెప్పాను. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుళ్ళని కించపరిచేటువంటి సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే పూజారిని ఇట్లాని వీళ్ళు ఢీకొన్నప్పుడు చికెన్ ముక్కలు కింద పడతాయి, పూజారి చికెన్ తిన్నట్టుగా ఒకటి చూపించారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏమో ఈ నాకు యేసు పూజించేటువంటి ప్రభు ఎవరైతే ఇతను ఫాదర్ ఉంటాడో, ఇందాకే మనం చెప్పుకున్న టైటిల్లో మురళీధర్ గౌడ్ మైకేల్ పాత్ర ఉంటుందో అతనితో ఏం చెప్పించారంటే, ఏముంది తప్పు చేయి, నీ దేవుని మొక్కుంటే మోంబతి అంటే ఒక మోంబతి వెలిగించు, ఆ మోంబతి కరిగే లోపల నేను దేవుడు క్షమిస్తాడు అనే ఒక వెటకారం మాట ఉంది. సో ఇట్లా కొన్ని ఈ దేవుళ్ళకు సంబంధించిన అపహాస్యాలు కొన్ని ఉన్నాయి ఈ సినిమాలో. అవి మినాయిస్తే సినిమా స్క్రీన్ ప్లే పరంగా కానీ మనకి ఒక ఎత్తుగడలో కానీ సినిమా చక్కటి ఇది ఇంట్రాగేషన్ కథతో చక్కగా సస్పెన్స్తో సాగి వెన్నెల కిషోర్ ఆకట్టుకునే నటనతో సహజమైన నటనతో స్కిజోఫ్రేనియా కూడా చూపించారు. స్కిజోఫ్రేనియా ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నట్టు లేనట్టు ఊహించుకునేది సస్పెన్స్ చూపించి లాస్ట్కు ఆ తల్లిదండ్రులు అతని దగ్గర అసిస్టెంట్గా చేరినట్టుగా మన కథలో చూపించి వాళ్ళు 24 hours ప్రభాతి నాగపోయ మహేష్ పక్కనే ఉంటారు, తల్లిదండ్రి అతనికి హెల్ప్ చేస్తూ ఉన్నట్టుగా చూపించి లాస్ట్కు ఈ కథని లాస్ట్కి హత్య చేసింది కూడా ఏమని అన్నట్టుగా చూపించి లాస్ట్కి తన పగను కూడా తీర్చుకున్నట్టుగా ఈ కథ చెప్పి అతను వెళ్ళిపోతూ సెకండ్ హాఫ్ లీడ్ చేస్తూ సినిమాని ముగించారు. సో ఆకట్టుకునే విధంగా సాగినటువంటి బోర్ లేకుండా, ముఖ్యంగా మాస్ సాంగ్ చాలా ఆకట్టుకునే విధంగా దాని బీట్స్ అన్నీ కూడా చాలా రసవత్తరంగా తీసుకొచ్చినటువంటి బీట్స్ని మనకు కన్నుల విందుగా చేసేటువంటి ప్రయత్నం చేశాడు దర్శకుడు. సో ఓవరాల్గా ఒక మంచి సినిమాను చూసినటువంటి ఫీల్ చిన్న సినిమా కల్పించింది. సో ఇప్పుడు దీనికి మంచి పోటీ లేకుండా ఉంది కాబట్టి ఈ పండుగ సీజన్ని ఇది మంచి క్యాప్చర్ చేసి మంచి కలెక్షన్స్ తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇస్తున్నట్టు రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. చక్కగా ఆకట్టుకునే విధంగా సాగినటువంటి ఈ సినిమా మంచి పోస్టర్ డిజైనింగ్తో ఆకట్టుకునే విధంగా పబ్లిక్లోకి వచ్చింది. సో టైటిలే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ చంటాబాయ్ తాలూకా అనేటువంటి ఇది 2 గంటల 5 నిమిషాల నిడివితో 25 డిసెంబర్కి ఏ సర్టిఫికేట్తో వచ్చిన ఈ సినిమా ఆకట్టుకునే విధంగా సాగి ఆ మాస్ సాంగ్ కోసం రిపీట్ ఆడియన్స్ వచ్చే విధంగా ఉన్న సినిమా. 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. క్రిస్మస్ శుభాకాంక్షలతో ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానులు నశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్, మెరీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. వెన్నెల కిషోర్కి ఈ సినిమా నన్ను మంచి సక్సెస్ ఇచ్చి
అతని మంచి టాలెంట్ని మరింత వెలుగులోకి తీసుకొచ్చి జనాల్ని ఆస్వాదించే విధంగా మరి కామెడీ చిత్రాలు అతను కూడా చేయాలని, మంచి టాలెంట్ ఉన్న హీరో, శ్రీకాకుళం యాసతో కూడా రాణించినటువంటి వినయ్ కిషోర్ని ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు అందజేస్తూ ఈ రివ్యూని ముగిస్తున్నాను. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.